అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎంపీ గోరింట్ల మాధవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చేపట్టిన ధర్నాకు హాజరయ్యేందుకు గోరింట్ల మాధవ్ వెళ్లారు. అయితే గోరింట్ల మాధవ్ను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారు. పెనుకొండలో మాజీ మంత్రి శంకర్ నారాయణ గృహ నిర్బంధం చేశారు. మంత్రి పయ్యావుల కేశవ్ భూ అక్రమాలకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి నిరసన పాటు చేపట్టారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ గోరింట్ల మాధవ్ను పోలీసులు అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జగదీష్ అందిస్తారు. జగదీష్, మాధవి, శ్రీ అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మంత్రి పయ్యావుల కేశవ్ భూ కబ్జాలకు పాల్పడుతున్నట్టు ఈ రోజు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేపట్టిన ధర్నాకు పర్మిషన్ లేదంటూ పోలీసులు వైసీపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యం కొనసాగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు ఉరవకొండకు వెళ్లిన మాజీ ఎంపీ గొరంట్ల మాధవ్ను ధర్నాకు వెళ్తున్న మాధవ్ను పోలీసులు ఇంట్లోంచి బలవంతంగా లాక్కొల్లి జిప్లోకి వెళ్లి అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ప్రజాస్వామ్యం కొనసాగలేదంటూ కూడా మాజీ ఎంపీ గొరంట్ల మాధవ్ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఎంత చెప్పినా కూడా పోలీసులతో వాగ్వాదాలు దిగారు. కానీ పోలీసులు మొత్తం వినకుండా మీకు పర్మిషన్ లేదు, ఇక్కడ ధర్నాకు పర్మిషన్ లేదంటూ మాధవ్ను ఇంట్లోంచి ఈడ్చుకెళ్లి పోలీసు జీప్ లో ఎక్కించుకుని అరెస్ట్ చేశారు. అలాగే మాజీ మంత్రి శంకర్ నారాయణ కూడా ఉరవకొండకు బయలుదేరుతుండగా పెనుగొండలో తన నివాసంలో హౌస్ అరెస్ట్ చేసి అక్కడ కూడా పోలీసులు బయటికి రాకూడదంటూ అతన్ని హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి చూస్తుంటే ఉరవకొండలో ధర్నాకు వెళ్తున్న జిల్లా నలుమూల నుంచి వెళ్తున్న నాయకులను కూడా ఎక్కడికక్కడ అడ్డుకుని పోలీసులు అదుపులో తీసుకుంటే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ మంత్రి నియోజకవర్గం అక్కడ పోలీసులు ఈ రోజు ధర్నాకు పర్మిషన్ ఇవ్వలేదు. మీరు పర్మిషన్ తీసుకున్న తర్వాత మీరు ధర్నా చేసుకోవచ్చు కూడా పోలీసులు వైసీపీ నేతలు పరిస్థితి. కానీ ప్రజాస్వామ్యంలో ఎక్కడ ఇలాంటి పరిస్థితులు లేవు. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయంటూ వైసీపీ నేతలు పోలీసులతో వాగ్వాదం దిగుతున్న పరిస్థితి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో పోలీసులకు అటు వైసీపీ నేతల మధ్య తోపులాట వాగ్వాదం చోటు చేస్తూ కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. మాధవి, జగదీష్, అంటే అలాగే కొంతమంది నేతలు కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎవరెవరిని హౌస్ అరెస్ట్ చేశారు, అలాగే రైట్ నో ఉన్న సిచ్యువేషన్ ఏంటి? అదే వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఉరవకొండలో చేపట్టిన మంత్రి పయ్యావుల కేశవ్ భూ కబ్జాల నేపథ్యంలో ధర్నాకు జిల్లా నలుమూల నుంచి వస్తున్న నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. మాజీ మంత్రి శంకర్ నారాయణ మాత్రం పెనుగొండలో ఉరవకొండకు బయలుదేరుతుండగా అతన్ని హౌస్ అరెస్ట్ చేసి అక్కడే పోలీసులు అడ్డుకున్నారు. మీరు ఉరవకొండకు వెళ్ళడానికి పర్మిషన్ లేదు, ఖచ్చితంగా మీరు ఇక్కడే ఉండాల్సి అంటూ హౌస్ అరెస్ట్ చేసి అక్కడే పోలీసులు కూడా కాపలా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అలాగే జిల్లా నలుమూల నుంచి వస్తున్న కార్యకర్తలు వైసీపీ నేతలను కూడా ఎక్కడికక్కడ అడ్డుకుని అదుపులో తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఈ పర్మిషన్ లేదు కాబట్టి దీనికి ఎవరికి కూడా ఎక్కడికక్కడికి పోకూడదు, అక్కడికి వస్తే శాంతి భద్రతలు అదుపు తప్పుతాయని పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ వైసీపీ నేతలు మేము పర్మిషన్ తీసుకున్నాము, అక్కడ ధర్నా చేస్తున్నారు, పర్మిషన్ ఇచ్చి మళ్ళీ పోలీసులు అడ్డుకోవడం ఏంటని మంత్రి ఎక్కడ ఏం చెప్తే అదే చేస్తున్నారు నియోజకవర్గంలో ఉరవకొండ నియోజకవర్గంలో అంటూ కూడా పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదం దిగుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఈ రోజు ధర్నా ఎట్టి పరిస్థితిలో చేసి తీరుతామంటూ కూడా వైసీపీ నేతలు మరొక చెప్తున్న పరిస్థితి. అటు ఉరవకొండ ప్రస్తుతం అయితే వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాత్రం దీక్షకు కొనసాగేందుకు బయలుదేరి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉన్నాయని చెప్పొచ్చు. మాధవి, థ్యాంక్ యూ జగదీష్.